ఒక్కసారి వరి వేస్తే 6 సార్లు కోత. ఒక్కసారి నాట్లేసి 3 ఏళ్లలో వరుసగా 6 సార్లు పంట కోసుకునే రోజులు రానున్నాయి. ఇలాంటి వరిని పేరెన్షియల్ రైస్ అంటారు. ఈ విలక్షణ వరి వంగడాలను రూపొందించుకున్న చైనా 7 ఏళ్లుగా ఈ పంట సాగు చేస్తోంది. ఉత్పత్తి ఖర్చులు 40% మేరకు తగ్గుతాయి. నికర లాభం పెరుగుతుంది. పనిలో పనిగా భూసారం, జీవ వైవిధ్యం కూడా పెరుగుతుంది. చైనా తదితర దేశాల్లో ఏటేటా పిఆర్ వరి సాగు విస్తరిస్తోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి కూడా దీనిపై తాజాగా దృష్టి సారించింది. ఫార్మింగ్ సిస్టమ్ జనరల్ తాజా సంచికలో భారతీయ వరి పరిశోధనా సంస్థ ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ షణ్ముగం ఈ పంటపై అధ్యయన పత్రం రాశారు. ఖర్చులు పెరిగిపోవడం, ఆదాయం తగ్గిపోవడం, నీటి అవసరాలు పెరగడం, భూసారం క్షీణించడం, హరిత గృహ వాయువులతో పర్యావరణానికి తీరని హాని జరగటం ఇవి ప్రస్తుతం మన దేశంలో వరి వ్యవసాయాన్ని వేధిస్తున్న సవాళ్లు. దాదాపు ఈ సమస్యలన్నింటికి ఏకకాలంలో చెక్ పెట్టే అద్భుతమైన పేరెన్షియల్ రైస్ వంగడాలను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ వరి వంగడాలను చైనాలో రైతులు 7 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. సాధారణంగా వరి పంటను ఒక్కసారి నాటితే ఒక్కసారి పంట చేతికొస్తుంది. తర్వాత సీజన్లో మళ్లీ దున్ని దమ్ము చేసి రైతులు నాట్లు వేసుకుంటారు. కానీ ఈ వంగడం ఒక్కసారి నాటితే చాలు. మొత్తంగా చూస్తే పిఆర్ వరుసగా 6 సీజన్లలో తిరిగి పెరిగే వరి పంటను కోసుకోవచ్చు. పటిష్టంగా ఉండే కుదుళ్లను పంట కోసిన తర్వాత మళ్లీ చిగురించి పిలకలన్నీ మొదటి పంటలాగే ఏపుగా పెరగటం పిఆర్ వరి ప్రత్యేకత. ఈ సాగు మన దేశంలో మొదలు పెడితే రైతులకు ఖర్చు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. విజన్ టీవీ స్పెషల్ రిపోర్ట్.